ఒకసారి మన ఆర్మూరు ఎమ్మెల్యే పైటి రాకేష్ రెడ్డి గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. రాకేష్ రెడ్డి గారు నమస్తే శ్రీనాథ్, చెప్పండి. ఎలా చూస్తారు సార్? డ్రగ్స్ ఎక్కడ దొరుకుతుంది? ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఈ డ్రగ్స్ ఎందుకు వస్తుంది సార్ దేశంలో? మీరు 13 నుంచి ఉన్నారు. ఈ మాత్రం కట్టుదిట్టమైన చర్యలు చేయకుండా డ్రగ్స్ సరఫరా జరగడం ఏంటి, డ్రగ్స్ తీసుకోవడం ఏంటి? ఇంకెన్ని రోజులు సార్ ఇది? స్మూత్ మాట్లాడమంటారా మన సోదరుడు కౌశిక్ లాగా, లేకపోతే నా స్టైల్లో మాట్లాడమంటారా? మీ స్టైల్లో మాట్లాడండి సార్. మొత్తం 111 జీవోలు ఉన్న ఫామ్ హౌస్ అంటే బుల్డోజర్ పెట్టిన కొడుకులు సగం మంది అయిపోతుంది. ఓకే. 111 జీవోల వేలాది పేద ప్రజలని మభ్యపెట్టి 111 జీవోల భూములు కొనుక్కున్న కొడుకులు మొత్తం ఫామ్ హౌస్లు కట్టుకొని ఫారిన్ కల్చరింగ్ పొడి చేసింది. రేపు బుల్డోజర్ పెట్టి 111 జీవోలు ఉన్న అక్రమ కట్టడాన్ని తీసేస్తే పోలీసులు అవసరం లేదు, కౌశిక్ అవసరం లేదు, రాకేష్ అవసరం లేదు. మొత్తం సగం దరిద్రం పోతుంది. రెండోది, ఈ ఎవరైతే ఈ ఫామ్ హౌస్ వీళ్ళిద్దరికి క్లోజ్ ఫ్రెండ్స్ ఇద్దరు సర్కిల్ ఉంటారు, కేటీఆర్, రేవంత్ రెడ్డి సర్కిల్. నేను కోకాపేటనే ఉంటాను, 15 ఏళ్ళ నుంచి నాకు తెలుసు. కోకాపేట సర్కిల్, ఈ జూబ్లీ సర్కిల్ అంతా తెలుసు. ఎక్కడో ఒక చోట సిస్టమ్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. అలా అని వాళ్ళకి డైరెక్ట్ ఎవరెవరు చేస్తున్నారు సిస్టమ్ ని ఇన్ఫ్లుయెన్స్ చేసేది? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి, కేటీఆర్ కి డైరెక్ట్ సంబంధం అంత సర్కిల్ అంతా ఇలా చుట్టే తిరుగుతారు. ఈ బిల్డర్లు వీళ్ళంతా దీన్ని మార్చాలంటే సరైన మొగోడు రావాలా ఇలా లెక్క. ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ తెలియదు, సగం మంది ఫామ్ హౌస్ లలో డ్రగ్స్ ఉందని పోలీసులకు కూడా తెలుసు. అక్కడికి అధికార పార్టీ ఉంటే దగ్గర కొట్టు. ఇలా కేటీఆర్ కావచ్చు, లేకపోతే ఏం పార్టీ అది, టీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ముందే ఇన్ఫర్మేషన్ ఉంటుంది కన్సల్ట్ పోలీస్ స్టేషన్. దాంట్లో బీజేపీ వాళ్ళకి ఏం పాత్ర లేదంటారా? ఉండొచ్చు, ఏముండదంటే చక్కగా ఉంటారు. మా దాంట్లో కూడా ఆడొక్కడు ఉంటారు, కానీ మా దాంట్లో తక్కువ శాతం ఉంటది. అంటే మేము అధికారం కాదు. రెండోది కొద్దిగా సాంప్రదాయాలు, పద్ధతులు ఇవన్నీ కొద్దిగా బెదైట్ ఉంటుంది మాది. జై శ్రీరాము ఇవన్నీ ఉంటాయి మా పద్ధతులు. నేను అనేది మళ్ళీ పార్టీలకు ఖచ్చితంగా పెట్టకండి దయచేసి. నేను మళ్ళీ అక్కడికి వస్తున్నాను. మీరు ఇక పార్టీలు అంటే నేను ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళని, బీఆర్ఎస్ ని విమర్శించట్లేదు. మొత్తం ఈ ఫామ్ హౌస్ కల్చర్ అంతా మోకిలా, శంకర్పల్లి, ఏమంటారు తిరుగోల, శంషాబాదు, మెయిన్ మొయినాబాదు, ఇవాళ కొత్త కాదండి. అందరు మదం ఎక్కిన కొడుకులు సగం మంది. ఆడికి చట్టం అంటే భయం లేదు, ఆడికి అధికార పార్టీ అంటే భయం లేదు, పోలీసులు అంటే భయం లేదు. ఒకటి రానున్న రోజుల ఈ రాజకీయాలకు అతీతంగా నేను గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చెప్తాను, వీళ్ళ సర్కిల్ అంతా అదే. రేవంత్ రెడ్డి గారిది కావచ్చు, కేటీఆర్ కావచ్చు, మోడల్స్, ఫిలిం స్టార్స్, ఐకాన్ స్టార్స్, అంకాయ స్టార్లు ఇలా చుట్టూ. నేను కాకపోతే 10 ఏళ్ల కిందది, ఇప్పుడు ఈ మధ్యన కొత్తగా వచ్చింది శ్రీనివాస్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని. ఈ రేవంత్ రెడ్డిది, కేటీఆర్ ది సుమారు 15 సంవత్సరాల చుట్టూ ఫోటోలు తీయండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా. ఇవాళ కొత్త కాదు నేను చెప్పేది. నేను ఏమంటున్నాను, ఇప్పుడు వాళ్ళ ఒకే రాజకీయాలు ఉన్నారు, తప్పదు అనుకుంటున్నా అంటే వీళ్ళ ఇద్దరు పలుకుబడిని ఉపయోగించుకుంటున్నారు. ఇంతకు ముందున్న యువరాజు, ఇప్పుడున్న రాజు, వాడి మా వాళ్ళే కదా, ఏం కాదు బయటపడచ్చు. కానీ ఒకటి ఏంటంటే ఈ డ్రగ్స్ కల్చర్ అంతా, ఓన్లీ ఈ ఫామ్ హౌస్ కల్చర్ అంతా ఏ ప్రభుత్వం ఉన్నా తీవ్రంగా అట్లాంటి వాళ్ళని దుర్మార్గం దూరం పెట్టాలా. ఎవరైనా సరే తెలంగాణలో, హైదరాబాద్ లో డ్రగ్స్ వాడకుండా ఓకే, అటు బయట దేశాల వాడినా, కొన్ని దేశాలలో ఫ్రీ ఉంది, యూఎస్ లో గిట్లా. యుఎస్ లో డ్రగ్స్ ఓపెన్ గా తీసుకోవచ్చు కొన్ని చోట్ల, న్యూయార్క్ లాంటి చోట ఒక పర్సెంటేజ్ ఉంటుంది అనేది అక్కడ కాదు. తెలంగాణలో మాత్రం, హైదరాబాద్ లో మాత్రం ఈ డ్రగ్స్ కల్చర్ బాగా దారుణంగా ఉంది. ఆ పబ్ కల్చర్, మళ్ళీ ఈ పబ్బులు కూడా 1, 2, 100,000 పర్మిషన్లు, వచ్చే ఇన్కమ్ ఎంత కానీ మొత్తం యూత్ అంతా నాశనమై కూర్చుంటున్నారు. ఇప్పుడు మీరు జూబ్లీహిల్స్ చూడండి, ఇటు కోకాపేట చూడండి, ఒక్కొక్క బిల్డింగ్ లో 5 పబ్బులు, డబ్బులు, అదే డ్రగ్స్, ఇదంతా కథ అన్ని తెలిసే జరుగుతున్నాయి. నా ఉద్దేశంలో మొన్న నక్సలైట్లు లొంగిపోయారు చూడాలి, 45 ఏళ్ళ నుండి పెద్దోళ్ళు. వాళ్ళు అట్లాంటి వాళ్ళు ముఖ్యమంత్రి అయితే సిట్రేట్ అవుతారు. అంటే ఓడికొకటి కాంప్రమైజ్ అవుతా ఉంటాం మేము. అడవిలోకి వచ్చారు కాబట్టి డైరెక్ట్ ప్రజా జీవితంలోకి ఇక ఎవరికి పరిచయం ఉండదు. ఎట్లా అన్ని అంటే ఒక తీవ్రత ఉంటుంది, అలా యాక్షన్ తీవ్రత ఉంటుంది. ఏకే పరిచయం లాగా. రాకేష్ రెడ్డి గారు, నిన్న వాళ్ళిద్దరిని ఇంటర్వ్యూ చేసిన, దేవుడిని తర్వాత రాజిరెడ్డి గారిని, ఇద్దరిని. సంతోషం. మా పార్టీపై, మావోయిస్ట్ పార్టీపై నిషేధం ఎత్తేయండి, మేము కూడా రాజకీయాల్లో మా పార్టీ నుంచి పోటీ చేస్తామంటున్నారు, అవకాశం ఇస్తారా? అది అంత పెద్ద నాయకుని కాదు. నేను రేవంత్ రెడ్డి గారు అయితే సానుకూలంగా ఉన్నట్టు నేను పత్రికలు చదువుతున్నాను. రెండోది, మనమే జనజీవన స్రవంతుడికి రమ్మంటున్నాం. జనజీవన స్రవంతి వచ్చిండ్రు. ఇప్పుడు ఇప్పుడు సీతక్క కూడా జనజీవన స్రవంతిలోకి వచ్చినాకనే మంత్రి అయింది కదా. అవును.
పులందేవి గారు కూడా పార్లమెంట్ సభ్యులయ్యారు కదా, ఏది ఆ. కొత్తగా ఏం కాదే. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వంలో ములుగు శాసనసభ్యురాలు మూడోసారి అనుకుంటాను, మూడోసారి నాకు ఒకసారి ఓడిపోయింది అనుకుంటాను, మూడోసారి శాసనసభ్యురాలు ఆమె కూడా 4 ఏళ్ళు పోయి వచ్చింది అడవిలకు, మంత్రి అయింది, గన్ను పట్టిన చేతితో గ్రీన్ పెన్ను పట్టింది. ఇప్పుడు వీళ్ళు కూడా ఆమె 4 ఏళ్ళు పోతే 45 ఏళ్ళు పోయినరు. అంటే నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే కేటీఆర్ అయినా రేవంత్ అయినా కొద్దిగా ఆ సర్కిల్లోకి వెళ్ళి వచ్చిన వాళ్ళు కాబట్టి, ఆ సర్కిల్ చుట్టూ తిరిగిన వాళ్ళు కాబట్టి, ఇప్పుడు సినిమా స్టార్లు అంతా వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ తెలంగాణలో ఇప్పుడున్న తెలుగు సినిమా ఫీల్డ్ లా. నేను దేనికంటే దానికి సిద్ధంగా ఉన్నాను. అంటే వాళ్ళని వేపు చేయడం కాదు, మొత్తం సినిమా ఫీల్డ్ అంటే ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్. వాళ్ళు ఇప్పటికీ ఆరోపిస్తున్నారు సార్, బీజేపీ పార్టీ పైన ఆరోపిస్తున్నారు. డిబేట్ లో మనం ఒక 2 నిమిషాలు దాని గురించి మాట్లాడుకుందాం. నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ఫస్ట్ 111 జీవోలా నేను చెప్తాను సార్, నేను చెప్తాను. అంబానీ ఆదానీలకు అడవులలో ఉన్న సహజ సంపద దోచిపెట్టేందుకే బీజేపీలో ఉన్న కేంద్ర డ్రగ్స్ కాదేటో పోతున్నావు నువ్వు. ఒకటే నిమిషం చెప్పండి. వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారు. సరే, ఇంకా వాళ్ళు అరెస్ట్ చేయబడి పోలీసుల నిర్బంధంలోనే ఉన్నారు, వాళ్ళ అదుపులోనే ఉన్నారు, కానీ వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారు. సో సరే, ఇంకా దానికి మీరు ఏమైనా చెప్తారా? ఆదానీలు ఇంకా 10,000 మంది కావాలి దేశానికి. టాటా బిర్లాలు ఇంకొక 10,000 మంది కావాలి. ఎందుకంటే ప్రభుత్వం, నేను మొన్న కూడా ఇంటర్వ్యూలో చెప్పాను, ప్రభుత్వము ఓన్లీ శాంతి భద్రతలు, విద్య, వైద్యము, మౌలిక వసతులు, దేశ భద్రత, శాంతి భద్రతకి పరిమితం కావాలి. సరే, ఓకే. ఈ వ్యాపారాలు ఇప్పుడు ఇంతకుముందు ఇందిరాగాంధీ గారు, నెహ్రూ గారు